నువ్వు చెప్పేది? స్కూల్కి వెళ్ళమన్నంత ఈజీగా ఆ రణ్వీర్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళమంటున్నావు? వెళ్ళక తప్పదమ్మా. డాడీ వెళ్ళమని చెప్పారు కదా. డాడీ చెప్తే మాత్రం అంజు ఎలా వెళ్తుంది రాథోడ్? పాపమని ఏదో ఒకసారి వెళ్తే ప్రతిసారి అంజుని రణ్వీర్ అంకుల్ వాళ్ళ ఇంటికి పంపిస్తారా? అంజు అక్కడ పంపించడానికి నేను ఒప్పుకోను అంకుల్. మేమెవ్వరం ఒప్పుకోము. అయినా నేనెందుకు వెళ్ళాలి రాథోడ్? మా డాడీని, మా అన్నయ్యల్ని, నా చెల్లెల్ని, నా ఇంటిని వదిలి రణ్వీర్ అంకుల్ వాళ్ళ ఇంటికి నేనెందుకు వెళ్ళాలి? ఎందుకంటే మీరంతా అనాథ పిల్లలని, రణవీరుని అసలు నాన్నని ఆ మనోహరి మీ డాడీతో చెప్పింది కదా. ఆంటీ చెప్తే అది నిజమైపోతుందా రాథోడ్? అది అబద్ధమే కదా. గతం మర్చిపోయిన మీ డాడీకి నిజమేంటో అబద్ధమేంటో తెలియదు కదా ఆనంద్ బాబు. అయితే డాడీకి నిజం చెప్పేద్దాం రాథోడ్. ఆయనే మా నిజమైన డాడీ అని, మేమైన సొంత పిల్లలమని చెప్పేద్దాం. అలా చెప్పకూడదని డాక్టర్ చెప్పారు కదా ఆకాష్ బాబు. డాడీ తనకు తానుగా గతం గుర్తు తెచ్చుకోవాలే తప్ప మనం గుర్తు చేస్తే డాడీకి ప్రాబ్లం అవుతుంది. సార్కి ప్రాబ్లం అవ్వకుండా నిజం చెప్పలేమా అంకుల్? ఆ అవకాశమే ఉంటే మిస్ అమ్మ ఆ మనోహరి ఆటలు సాగనిచ్చేదా? అసలు ఇంత జరుగుతుంటే మనోహరి ఆంటీ చంప పగలగొట్టకుండా మిస్సమ్ ఏం చేస్తుంది? అది మిస్ అమ్మ వల్ల కాని పని అంజు. మనోహరి పరిస్థితినంతా తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. గతం మర్చిపోయిన డాడీని అడ్డు పెట్టుకొని మనతో ఆడుకుంటుంది. మనోహరి ఆంటీని ముందే ఇంటి నుంచి పంపించేసి ఉంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చుండేది కాదు కదా. అనవసరంగా మిస్ అమ్మ టైం వేస్ట్ చేసింది. మనోహరి అసలు రూపం తెలుసుకొని మీ డాడీయే తనని ఇంట్లోంచి పంపిస్తారని మిస్ అమ్మ ఇన్నాళ్ళు ఆగింది ఆనంద్ బాబు. అయినా రణ్వీర్ అంకుల్ మాత్రం అంజుని ఎలా తీసుకెళ్తాడు? అంజు తన కన్న కూతురు కాదు కదా. అసలు రణ్వీర్ అంకుల్ నన్ను ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు? అవును రాథోడ్, అంజుతో అంకుల్కేం పని? అంకుల్ కూతురు వేరెవరో కదా, అంజు కాదు కదా. అదంతా మీ డాడీతో చెప్పలేం బాబు. మనోహరి చెప్పనివ్వదు. మరి అంజు అక్కని పంపించకుండా ఆపేది ఎలా అంకుల్? అమ్మ కూడా ఏం చేయలేదంటున్నారు. నేనే చెప్తాను. ఈ విషయం డైరెక్ట్ గా రణ్వీర్ అంకుల్ తో నేనే తెలుసుకుంటాను. అంజు పాప, పోలీస్ స్టేషన్ దగ్గర నువ్వు ఈ ప్లాన్ చెప్తే ఏవో అనుకున్నాను మనోహరి. ఫస్ట్ టైం నువ్వు చెప్పినట్లుగా జరుగుతుంది. అవును మనోహరి, మొట్టమొదటిసారి నువ్వు వేసిన ప్లాన్ సక్సెస్ అయింది. రేపు మనం అనుకున్నదే జరుగుతుంది కదా. మళ్ళీ అమరేంద్ర అడ్డుపులే వేయడు కదా. ఛాన్సే లేదు. అమర్ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయిన పిచ్చోడు. తన ఫ్యూచర్ని, ప్రెజెంట్ని కూడా నేనేం చెప్తే అమర్ చేస్తాడు.
మనోహరి, అంజు పాప ఇటే వస్తుంది. అంజు నువ్వు ఇంకా పడుకోలేదా? ఇలా వచ్చావేంటి? నేను అంకుల్తో మాట్లాడాలి. ఏంటమ్మా నాతో ఏం మాట్లాడాలి? రేపే మన ప్రయాణం. కోల్కత్తాలో మన ఇంటికి వెళ్తున్నాం. మీరంటే నాకు చాలా ఇష్టం అంకుల్. అది ఎందుకో నాకు తెలీదు. ఎందుకంటే నువ్వు నా కూతురు అంజువి. కాదంకుల్, నేను మీ కూతుర్ని కాదు, అమరేంద్ర అరుంధతిల కూతుర్ని. ఆ విషయం మీకు కూడా తెలుసు. అయినా కూడా నేను మీ కూతుర్నని మా నాన్నతో చెప్పి నన్నెందుకు మీతో తీసుకెళ్లాలనుకుంటున్నారు? నువ్వు నిజంగా నా కూతురివైతే నాతో వస్తావు కదమ్మా? కానీ నేను మీ కూతుర్ని కాదు కదా.